నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। ఏపీలో అభ్యర్థులంతా ప్రచారంలో మునిగి తేలుతున్నారు। ఇక టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అయితే వినూతన రీతిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు। పార్టీ గెలుపు కోసం నిర్విరామంగా కష్టపడుతున్నారు। పెమ్మసాని ఒక్కరే కాదు, ఆయన సతీమణి భర్త గెలుపుతో పాటు కూటమి గెలుపు కోసం ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారాన్ని చేస్తున్నారు। రాష్ట్రంలో కూటమిని అధికారంలోకి తేవడమే లక్ష్యమంటూ వైసీపీకి షాకుల మీద షాకులు ఇస్తున్నారు। ఎన్నికల ప్రచారంలో భాగంగా పెమ్మసాని చంద్రశేఖర్ పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్ కలిసి పొన్నూరు పట్టణంలో పర్యటించారు। పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ నుంచి ప్రారంభమైన పర్యటన షెరాఫ్ బజార్, ఐలాండ్ సెంటర్, నిడుబ్రోలు, రైల్వే స్టేషన్ రోడ్డు, చేనేత కాలనీ మీదుగా పెమ్మసాని పర్యటన కొనసాగింది। పర్యటన ప్రారంభమైన కాసేపటికి వర్షం ప్రారంభం కాగా జోరుగా కురుస్తున్న వర్షంలోనూ నాయకులు తమ ప్రచారాన్ని కొనసాగించారు। ఈ సందర్భంగా పెమ్మసాని డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, మంచినీటి కనెక్షన్లపై ఆరా తీశారు। వీధి వీధి తిరుగుతూ డ్రైనేజీ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో చూపించారు। అలాగే ప్రతి ఇంటికి తిరుగుతూ నల్ల కనెక్షన్లు ఉన్నాయా అని ఆరా తీశారు। నల్ల కనెక్షన్లు లేని వారికి తమ ప్రభుత్వం రాగానే ఇస్తామని ఎవ్వరూ ఆందోళన చెందవద్దని పెమ్మసాని ప్రజలకు హామీ ఇచ్చారు। అనంతరం పాల్గొన్న రోడ్ షో పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ జగన్ పాలనలో సమస్యలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయని, ఓపెన్ డ్రైనేజ్, రోడ్లు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు। ఓటర్లు కూడా మీరు అధికారంలోకి వస్తే మా సమస్యలు తీరుస్తారా అని అడుగుతున్నారు। 10 ఏళ్ల నుంచి ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఏనాడు తమ సమస్యలను పట్టించుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు పెమ్మసాని చెప్పారు। అలాగే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే 20,000 పక్కా ఇల్లు, మంచినీటి సౌకర్యం, రోడ్లు, డ్రైనేజీ కూడా చేస్తామని చెప్పారు। గుడిసెలో ఉంటూ ఏమీ లేని పేద కార్యకర్త కూడా శాలువ కప్పి దండలు వేస్తున్నారంటే తెలుగుదేశంపై ఉన్న అభిమానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని పెమ్మసాని ఎమోషనల్ అయ్యారు। గుంటూరు 13 లక్షల మంది ఉంటే దాదాపు 3 లక్షల మందికి మంచి సౌకర్యం లేదని, ఉన్న 10 లక్షల మందికి కూడా చాలని వాటర్ జగన్ సర్కారు ఇస్తుందని తెలిపారు। కూటమి అధికారంలోకి వచ్చిన 8 నుంచి 10 నెలల లోపు వాటర్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటాం। అలాగే డ్రైనేజీ సమస్య విపరీతంగా ఉంది। దీనికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 500 కోట్ల రూపాయలు వచ్చాయి। అందులో 300 కోట్లు మాత్రమే జగన్ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని, 150 కోట్లు వేరే పథకాలకు మళ్లించారు। స్టేట్ గవర్నమెంట్ నుంచి 400 కోట్ల రూపాయలు కలిపితే చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్య ఉండదు। కాబట్టి మేము అధికారంలోకి వచ్చాక డ్రైనేజ్ సమస్యను కూడా తీరుస్తామని చెప్పారు। నేను ఎంపీగా గెలిచిన తర్వాత మౌలిక సదుపాయాలైన తాగునీరు, సాగునీరు, రోడ్లు, డ్రైనేజ్ సమస్యలకు గుంటూరులో లేకుండా చేస్తానని పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు।